నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతంలో గల సంభాల్ అనే పట్టణం నవంబర్ చివరి వారంలో ముఖ్య వార్తల్లోకి వచ్చింది. విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి ఈ నగరంలో జన్మిస్తాడని, ఇక్కడ 12వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్ నిర్మించిన విష్ణు ఆలయం మార్పులు చేసి 1526లో బాబర్ మసీదును నిర్మించారని హిందువుల వాదన. అయితే 1526 బాబర్ సంభాల్ వచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఈ మసీదును హిందూ బేగ్ అనే బాబర్ దగ్గర పనిచేసే జనరల్ నిర్మించాడని మసీదులో గల శిలాఫలకం ఆధారంగా ముస్లింల వాదన. అయితే జర్మనీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్త ఏ ఫ్యూరర్ 1891లో రాసిన ఇన్ మాన్యుమెంటల్ యాంటిక్విటీస్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ నార్త్ వెస్ట్రన్ ప్రావిన్సెస్ మరియు ఔద్ అనే పుస్తకంలో ఈ సంభాల్లో ఒక విష్ణువు ఆలయం ఉండేదని, తరువాత కాలంలో అది మసీదుగా మార్చబడింది అని రాశాడు. ప్రస్తుత మసీదు ప్రాచీన కట్టడం కింద గుర్తింపబడి పురావస్తు శాఖ ఆధీనంలో పేరుకే ఉంది. నిర్వహణ అంతా అక్కడ మసీదు కమిటీ చేస్తోంది. అక్కడ దేవాలయానికి మార్పులు చేసి మసీదుగా మార్చారని, పురావస్తు శాఖ ఆస్తి అయిన ఆ మసీదు లోపల పురావస్తు శాఖ అనుమతి లేకుండా పలు భారీ మార్పులు చేశారు అని, ఆ కట్టడం అసలు గుర్తింపు తెలియడానికి ఏఎస్ఐ టీం చేత సర్వే చేయించాలని హిందువుల తరపు లాయర్లు స్థానిక కోర్టులో నవంబర్ నెలలో పిటిషన్ వేశారు. కోర్టు సర్వేను అనుమతించగా సర్వే చేయడానికి కుదరదు అని, వెళ్ళిన టీం మీద అక్కడ ముస్లింలు రాళ్లతో దాడి చేయడం, హింస చెలరేగి 5గురు చనిపోవడం జరిగింది. మసీదులో తదుపరి సర్వే ఆపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో సర్వే ఆపేశారు. అది అసలు మొదటి నుండి మసీదే అయితే దానిలో దాచడానికి ఏమీ లేనప్పుడు ఏఎస్ఐ సర్వే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని హిందువుల తరపు లాయర్లు ప్రశ్నిస్తున్నారు. సంభాల్లో ఈ మసీదు ప్రాంతంలో గతంలో హిందూ జనాభా గణనీయంగా ఉండేది. 1978లో కాలేజీలో జరిగిన గొడవలు మత గొడవలుగా మారి చాలామంది హిందువుల ఇల్లు, వ్యాపారాలు నాశనం చేయబడ్డాయి. ఆ గొడవల్లో సుమారు 20 మంది వరకు హిందువులు చనిపోయారు. ప్రాణభయంతో హిందువులు ఆ ప్రాంతం వదిలి వలసపోయారు. గత నెల సర్వే కోసం అక్కడకు వెళ్ళిన ప్రభుత్వ అధికారులపై రాళ్లు రువ్వి దాడి చేసిన సంఘటనను సీరియస్గా తీసుకున్న యోగి ప్రభుత్వం ఆ వీధులు అంతా ఇరుకుగా మారిపోవడానికి అనధికార నిర్మాణాలు, ఆక్రమణలు కారణమని గుర్తించి అధికారులచే సర్వే చేయించడం మొదలుపెట్టగా, ఆ ప్రాంతంలో ఉన్న మసీదు, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఇల్లు మరియు పలు ఇల్లు, దుకాణాలు, ప్రభుత్వ విద్యుత్ను అనధికారికంగా ఉపయోగించుకుంటున్నట్లు బయటపడింది. ఎంపీ ఇంటితో సహా వాటిని మీటర్స్ బిగించడానికి భారీ ఎత్తున పోలీసు బలగాల అవసరం పడింది. విద్యుత్ చోరీపై మొత్తం 5 కోట్లకు పైగా పెనాల్టీ వేసి ఒక్క ఎంపీ ఇంటికే 1,91,00,000 పెనాల్టీ వేశారు. అనధికారి ఆక్రమణలను, కట్టడాలను తొలగించే సమయంలో పలు పురాతన దేవాలయాలు, మూసివేసిన బావులు, కట్టడాలు బయటపడుతున్నాయి. అందుకని సర్వేలో సహాయానికి పురావస్తు శాఖ అధికారులను పిలిచారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు ఈ సంభాల్ పుణ్యక్షేత్రంలో మొత్తం 19 బావులు, 6 పుణ్యక్షేత్రాలను, ఒక భారీ టన్నల్ని కూడా గుర్తించారు. వీటి వయస్సు నిర్ధారించాలి అని ఏఎస్ఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుబాటులో ఉన్న వివిధ పౌరాణిక గ్రంథాలలోని వివరాల ప్రకారం ఏఎస్ఐ టీం పరిశోధన చేస్తున్నారు. వాటి ప్రకారం ఇక్కడ ఇంకా 62 పుణ్యక్షేత్రాలను గుర్తించాల్సి ఉంది. అంతేకాదు 36 పురాలు, 52 సత్రాలు కూడా కనుగొనాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏఎస్ఐ ద్వారా గుర్తించబడిన స్థలాలు: సంభాల్లో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన 19 బావులలో మొదటి బావి చతుర్ముఖ బావి. ఈ బావి ఆలం సరాయ్లోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉంది. రెండవది అమృత్ బావి దుర్గా కాలనీలోని ఉన్న దేవాలయంలో ఉంది. మూడవది అయిన అశోక్ బావి హల్లు సరాయ్ ప్రాంతంలో ఉంది. నాలుగవది సప్తసాగర్ బావి. ఇది సర్థాల్ అవుట్ పోస్ట్ సమీపంలోని సర్థాలేశ్వర ఆలయంలో ఉంది. ఐదవ బావి పాత తహసీల్దార్ సమీపంలోని కుచేవాలి వీధిలో ఉంది. ఆరవ బావి ధర్మకుప్ పేరుతో అక్కడే ఉంది. ఏడవ బావి కోట్ ఈస్ట్ ప్రాంతంలోని శివ మందిర్లో రిషికేశ్ బావి పేరు మీద ఉంది. ఎనిమిదవ బావిని కల్కి ఆలయానికి సమీపంలోని గుర్తించారు. దీనిని పరాసర్ బావి అని పిలుస్తారు. 9వ బావి సంభాల్ కొత్వాలి ముందు ఉంది. దీనిని అకర్మ మోచన బావి అని పిలుస్తారు. జామా మసీదు చౌకీ దిగువన కల్కి దేవాలయంలో ఉన్న 10వ బావి ధరణి వారా బావి.
ఇవి కాకుండా ఏక్ రాత్వాలి మసీదు సమీపంలో 11వ పురాతన బావి, జామా మసీదు సముదాయంలో 12వ పురాతన బావి ఉన్నాయి. 13వ బావి బాల విద్యా మందిర్ ముందు ఉండగా 14వ బావి న్యారియాన్ వలీ మసీద్ ఆవరణలో ఉంది. 15వ పురాతన బావి గడ్డివాలి ప్రాంతంలో, 16వ బావి సేత్వాలి వీధిలో ఉంది. 17వ పురాతన బావి ఏజెంట్ కూడలికి సమీపంలో ఉంది. 18వ బావి ఖగ్గు సరాయ్ ప్రాంతంలో ఉంది. 19వ బావిని కల్కి విష్ణు దేవాలయంలో ఉన్న కృష్ణ బావిగా గుర్తించారు. వీటిలో చాలా బావులను బలవంతంగా కప్పి ఉంచారు. సంభాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ వందనా మిశ్రా ప్రకారం పురాణ గ్రంథాలలో పేర్కొన్న 68 తీర్థయాత్ర స్థలాలలో కొన్ని మాత్రమే గుర్తింపబడ్డాయి. వీటిలో మొదటిది హౌజ్ భదేశారాలోని భద్రక ఆశ్రమం. రెండవ తీర్థయాత్ర జలాల్పూర్ మొహమ్మదాబాద్లో స్వర్గదీప తీర్థం పేరుతో ఉంది. మూడవ తీర్థయాత్ర చక్రపాణి తీర్థం పేరుతో జలాల్పూర్లోనే ఉంది. నాలుగోది ఆర్య కోల్డ్ స్టోరేజీ దగ్గర ఉంది. దీనిని శ్మశాన వాటిక లేదా పురాతన తీర్థయాత్ర అని పిలుస్తారు. అదేవిధంగా కల్కి విష్ణు దేవాలయాన్ని ఇక్కడ 5వ యాత్రాస్థలంగా పిలుస్తారు అని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో సంభల్లో తవ్వకాలలో రోజుకో వింత వెలుగులోకి వస్తుంది. ఎక్కడ తవ్వితే అక్కడ చరిత్ర వెలుగు చూస్తుంది. సంభల్ జిల్లా చందౌసి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 150 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత మెట్ల బావి బయటపడింది. ఇది రాజా రాణి సురేంద్రవాలా ఎస్టేట్గా చెబుతున్నారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మెట్ల బావి ఉందని, ఇందులో 4 గదులు ఉన్నాయని, ఇందులో 3 అంతస్తులను మార్బుల్తో నిర్మించారని, ఆ పై అంతస్తులు ఇటుకలతో నిర్మించారని, ఈ బావి నుంచి బంకే బీహార్ ఆలయానికి దారి ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఏఎస్ఐ తవ్వకాలు ఆపి బయటపడ్డ వాటి వయసు గుర్తించే పనిలో పడింది. 1 నెల తర్వాత పూర్తి వివరాలు ఇస్తామని ఏఎస్ఐ తెలియజేసింది. సంభాల్లో విష్ణు ఆలయ ప్రాంతం పురాతన మ్యాప్ అని ఒకటి నెట్లో తిరుగుతోంది. అది ఏ కాలం నాటిదో తెలియదు. దానిలో దేవాలయాలు, బావులు, ఇతర ముఖ్య ఆధ్యాత్మిక ప్రాంతాలు గుర్తించబడి ఉన్నాయి. ఏది ఏమైనా జనాభా మార్పు సాంస్కృతిక చరిత్రను ఎలా తుడిచిపెట్టేస్తుందో మన కళ్ళ ముందు బయటకు తెచ్చిన సంఘటన సంభాల్. జై హింద్, జై భారత్. అండ్ ఈ స్క్రిప్ట్ రాసిన వారు చెడా శాస్త్రి గారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వస్తుంటాయి. రిఫ్లెక్షన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.